నిజమేనండి. మన జీవితము ఎవరికి ఈ లోకములో శాశ్వతం కాదండి. ఈ శరీరము శాశ్వతం కాదండి. మనకున్న అందము శాశ్వతము కాదండి. మనకున్న డబ్బు శాశ్వతం కాదండి. కానీ ఎంత విడ్డూరమో తెలుసా? ఈ లోకములో ఎక్కడ చూసినా అక్రమం, అన్యాయం, ఈర్ష, పగ, ద్వేషం, అసూయ ఇలా చెప్పుకుంటే ఒకటి కాదండి. మనిషిని బలోపేతం చేస్తూ దేవుని ప్రేమకు దూరం చేసి, దేవుని రాజ్యానికి దూరం చేసి, దేవుని యొక్క నిత్య రాజ్యానికి దూరం అయిపోయేలాగా పాపము ఈ లోకములో తిరుగుతూ వెంబడిస్తూ ఉందండి. ఈ పాపం అనేది కంటికి కనపడకుండా, చెవికి వినపడకుండా, హృదయానికి అర్థం కాకుండా మనిషిలోకి ప్రవేశించి మనిషిని నిత్య నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ నరకము నుండి తప్పించే వారు ఎవరున్నారు అంటే మానవుణ్ణి కలగజేసిన దేవుడే. మనుషులు అనుకుంటారు చేసే క్రియల వలన పాప ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ లేదండి. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపము చేస్తూ